అందరికీ నమస్కారం. నేను మీ గోపాల్ అయ్యంగార్. శ్రీమతే రామానుజాయ నమః. 24వ తారీఖు మార్చి 2024 నుంచి 30వ తారీఖు మార్చి 2024 వరకు మేషరాశి నుంచి మీనరాశి వరకు వార ఫలాలు ఎలా ఉందో ఈరోజు తెలుసుకుందాం. అలాగే ఆదివారం నుంచి శనివారం వరకు పూర్వ ఫల్గుని నక్షత్రం నుంచి అనురాధ నక్షత్రం వరకు చతుర్దశి తిథి నుంచి వచ్చే పంచమి తిథి వరకు బహుళపక్ష పంచమి వరకు కూడా ఈ యొక్క వార ఫలాలు ఎలా ఉందో మనం తెలుసుకోవాలి. ముఖ్యంగా ఈ వారం గ్రహస్థితులు చూస్తే గురువు మేషరాశిలో, కేతు కన్యారాశిలో, అలాగే శుక్ర కుజ శని గ్రహాలు కుంభరాశిలో, సూర్యుడు రాహు బుధుడు మీనరాశిలో సంచరిస్తూ బుధుడు 27వ తారీఖు నాడు మేషరాశిలోకి రాబోతున్నాడు. మరి ఈ పరిస్థితిని బట్టి 12 రాశులకు ఎలా ఉంటుందనేది ఈరోజు తెలుసుకుందాం. మీరందరూ కూడా నా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మీ ధర్మంగా భావించండి. మీ బంధువులకు, స్నేహితులకు నా గురించి తెలియజేసి మా యొక్క ఆశీర్వాదాలకు మీరు పాత్రలవుతారని ఆశిస్తూ, మీకు ఎటువంటి ఇబ్బందులున్నా జాతకపరంగా కూడా మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ నేను ఇచ్చిన పైన నెంబర్లో నాకు వాట్సాప్ చేయండి. మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ లేనప్పుడు ముఖం కనిపించే ఒక ఫోటో, కుడి చేతి రేఖలు మగవాళ్ళు, ఎడమ చేతి రేఖలు ఆడవాళ్ళు పంపిస్తే మీ జాతకాలు రెడీ చేసి మీతో 15 నిమిషాలు మాట్లాడి పరిహారాలు చెప్పి జాతకం మొత్తం కూడా మీకు నేను పంపడం జరుగుతుంది. దీనికి అయ్యే ఖర్చు కూడా మీకు చాలా స్వల్పంగా ఉంటుంది, గురుదక్షిణ. కాబట్టి మీరందరూ కూడా నన్ను కాంటాక్ట్ చేస్తారని ఆశిస్తూ, వృశ్చిక రాశి వాళ్ళకి 24 మార్చి నుంచి 30 మార్చి వరకు చూసుకుంటే ఈ వారంలో బుధుడు యొక్క స్థితి మార్పు, పంచమంలో నుంచి షష్ఠ స్థితిలోకి బుధుడు వెళ్ళటం వల్ల వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. తొందరపాటు డ్రైవింగ్స్ పనికిరావు. వ్యాపారంలో బాగా నష్టం వచ్చే అవకాశాలు 27వ తారీఖు నుంచి కనిపిస్తున్నాయి. కాబట్టి జాగ్రత్తలు తీసుకుంటూ ఉండి ముందుకు వెళ్ళాలి. విలువైన వస్తువులు, వాహనాలు ఇతరత్ర కొనడానికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. కుటుంబంలో సంతోషం కొరకు ప్రతి ఒక్కళ్ళు పాటు పడాల్సి ఉంటుంది. ధన వ్యయం కూడా, ఖర్చు కూడా అధికంగా ఉంటుంది. ఎందుకంటే రాబడి కన్నా ఖర్చు ఎక్కువ ఉండే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మానసిక ధైర్యాన్ని కలిగి ఉండి ముందుకు దూసుకు వెళ్లాల్సి ఉంటుంది. విదేశీ ప్రయాణాలు కానివ్వండి, పై చదువుల కోసం వాళ్ళు దూర ప్రయాణాలు చేయాలన్నా కూడా అన్నింటిలో కూడా జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. కొన్ని తప్పుడు నిర్ణయాలు తీసుకొని ఇబ్బంది పడే అవకాశాలు లేకపోలేదు. ఆరోగ్యపరమైన విషయాల్లో జాగ్రత్తలు తీసుకుంటూ శత్రువుల మీద ఒక కన్నేసి ఉంచాలి. భార్యాభర్తల మధ్య చక్కటి సయోధ్య కలిగి సంతోషంగా, ఆనందంగా ఈ వారమంతా గడిపే అవకాశాలు కనిపిస్తున్నాయి. పెళ్ళి కాని వాళ్లకు పెళ్ళి కుదురుతుంది. దూరంగా ఉన్న వాళ్ళు కలుసుకుంటారు. పార్ట్నర్షిప్ కలిసి వస్తుంది. అదృష్టం ఈ వారమంతా కూడా మీకు చాలా బాగుంటుంది. మంచి అదృష్టవంతులు అవుతారు. తండ్రి సహకారంతో అన్ని పనులు పూర్తి చేసుకుంటూ ముందుకు దూసుకు వెళ్తారు. ఉద్యోగస్తులందరికీ కూడా ఈ వారం మంచి ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, పై అధికారుల ప్రశంసలు, కొత్త ఉద్యోగంలో అవకాశాలు బ్రహ్మాండంగా కనిపిస్తున్నాయి. ఖర్చుల వ్యాపారస్తులందరికీ ముందే చెప్పాను, తగు జాగ్రత్తలు తీసుకోకపోతే 27వ తారీఖు నుంచి నష్టాల ఊబిలో పడే అవకాశాలు ఉన్నాయి. ఖర్చుల విషయానికి వస్తే అధికంగా ఉంటుంది. మరి ఈ వారమంతా వృశ్చిక రాశి వాళ్ళు చక్కగా నరసింహస్వామి యొక్క కరావలంబన స్తోత్రం చదవటం ఎంతో మేలు కలిగిస్తుంది. చూశారు కదా, ఈ వారంలో 12 రాశులకు ఎలా ఉందో మీకు తెలియచేయడం జరిగింది. మీ జాతకాలు తెలుసుకోవడానికి కోసం తప్పకుండా పైనిచ్చిన నా నెంబర్లను మీరు నన్ను కాంటాక్ట్ చేస్తారని ఆశిస్తూ, చాలా సింపుల్గా మీకు పరిష్కారాలు చెప్పి మీ యొక్క సమస్యల్ని దూరం చేసేటువంటి ఆలోచన నేను చేస్తాను. అందుకే thesimpleastrologer.comని సబ్స్క్రైబ్ చేయండి. నమస్కారం, మీ గోపాల్ అయ్యంగార్.